ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి లంక గ్రామాలను దాటేందుకు అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ విధంగా బోట్లను అయితే ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం వారు అయితే కూడా కొంతమంది ఇబ్బంది ఏదైతే లైఫ్ జాకెట్లు కూడా ఉపయోగించుకోమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పుడిప్పుడే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అంటే ఈ రోజు నుంచి వరద తాకిడి మొదలవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తం అవుతాయి. అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాలు కావచ్చు అన్నీ కూడా ప్రధానంగా ఇక్కడ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే వరద మొత్తం ఈ యొక్క గంటిపేదపూడి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క గండి పడడంతోనే ప్రధానంగా ఈ యొక్క తాత్కాలికంగా వేసినటువంటి గట్టు ఈ తెగిపోవడంతోనే మొత్తం కోనసీమ జిల్లాకైతే వరద కష్టాలు ఈ రోజు నుంచే మొదలయ్యాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరద కష్టాలు ఏ విధంగా ఉన్నాయో ఆర్టీవీ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో ప్రధానంగా ఈ యొక్క గంటిపేదపూడి వద్ద తాత్కాలికంగా వేసినటువంటి గట్టు తెగడంతో వీళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా కేవలం ఈ యొక్క బోట్లపైన ఈ యొక్క పడవలపైన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఈ యొక్క గట్టు తాజాగా మనం చూసుకుంటే 4 నెలల పాటు ఈ యొక్క గోదావరి దాటి ఇంటికి వెళ్ళాలన్నా గోదావరి దాటి రావాలి, బయటకు వచ్చి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా ఇదే పరిస్థితి ప్రతిసారి కూడా ఉంటుంది. ప్రస్తుతం పడవల గట్టు తెగిపడడంతో ఇప్పుడైతే పడవలను అయితే అధికారులు కావచ్చు అందరూ కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా కూడా నిత్యావసర సరుకులు వాళ్ళకి కావలసినటువంటి ఉప్పు పప్పు అలాగే కాయగూరలు మొత్తం అన్నీ కూడా పాలుతో పాటు వీళ్ళందరూ కూడా నిత్యావసర సరుకులు ఏ విధంగా ఇక్కడ తెచ్చుకుంటున్నారో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఎన్నాళ్ళ నుంచి మనం ప్రధానంగా చూసుకుంటే ఇటుగా ఉన్నటువంటి 4 గ్రామాలు, ఆ 4 గ్రామాల ప్రజలు కూడా ఇటుగా గోదావరి దాటి అటుగా రావాలి, ఏదైనా నిత్యావసర సరుకులు కన్నా ఈ విధంగా రావాలి. మనం చూస్తున్నాం పక్కన గోదావరి ప్రస్తుతం అయితే తాకింది, వరద తాకిడి రోజు రోజుకు క్రమంగా కూడా పెరుగుతూ వస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా బోటులను ఆశ్రయించి ఈ విధంగా ప్రయాణం చేస్తారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఏంటి నిన్న వరకు ఏ విధంగా ఉండేది, ఈ రోజు నుంచి ఎలా ఉంది ఇక్కడ? పెదపూడి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటా గోదావరి వచ్చింది కదండి, దాటడానికి ఇబ్బంది. ఎప్పటి నుంచి ఇది అవుతుంది గోదావరి మీకు? ఇప్పుడు చానాల బట్టి నుంచి అండి. నిన్న 4 టైంకి తెగిపోయిందండి. 4 గంటలకు తెగిపోయింది. అవునండి, పిల్లలకి మాకు దాటాలని ఇబ్బంది అండి. ఎన్నాళ్ళ నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది? ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి మీకు? ప్రతిసారి ఇదే పరిస్థితి అండి. మరి ఇప్పుడు పెట్టుకెళ్ళిన కూరగాయలు కావచ్చు అన్ని కూడా ఎన్ని రోజులు వస్తే మళ్ళీ తిరిగి రావాలా మీరు? మళ్ళీ 4 రోజులుగా అయిపోతాయని మళ్ళీ రావాలండి. మళ్ళీ రావాలండి. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఏమేమి కొన్నారు మీరు అన్నీ కూడా చెప్పండి. కాయగూరలు కొన్నామండి మేము మా చిన్నప్పటి నుంచి ఇదే పోట్లు. మాకు వంతరం సెలక్షన్ అయింది కానీ అది ఇంకా అవ్వలేదండి. మాకు ఇదే దీని మీదే ప్రయాణం చేస్తున్నాము. మహతి కూరగాయలు ఒక 2 రోజులు 3 రోజులు వస్తాయి, మళ్ళీ యథావిధిగా రావాల్సిందే. మాకు రాజకీయ నాయకులు ఇలా ఏమన్నా సహకారం చేయాలని తెలుసుకుంటున్నాం. పడవలు ఉండటం వల్ల అండి మాకు ఈ బోట్లు కూడా సహకారం చేస్తున్నారు కాబట్టి మేము కొంచెం ఎదరికి వెళ్తున్నాం. చూస్తున్నా అందరూ కూడా సరుకులు అయితే తెచ్చుకుంటున్నారు. చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడతారు, ఇన్ని రోజులు ఈ ప్రయాణాలు మీరు ఎలా చేయాలని? మాది పి గన్నవరం మండలం గంటిపేదపూడి గ్రామం సార్. అయితే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇవే పోట్లు సార్ మాకు. అయితే నిన్నటి దినాన్నే ఈ యొక్క గోదావరి పాయలో మేము తాత్కాలికంగా వేసుకున్న ఆ యొక్క గట్టు తెగిపోవడం జరిగింది. అయితే చూడండి, ఇప్పుడు మేము ఏ ఒక చిన్న వస్తువు కావాలన్నా ప్రతిరోజు ఈ బోటు మీద వెళ్ళడం రావడం, అయిగా మా వాహనాలు కూడా ఇక్కడ పెట్టుకుని మేము ఎంత దూరం ప్రయాణించాలన్నా ఇందులో వెళ్ళడం జరుగుతుంది. మరి 4 నెలలు కూడా చాలా కష్టపడవలసి వస్తుందండి. అయితే మరి గవర్నమెంట్ వారు మాకు అన్ని సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. అయితే ఇంకా కూడా కొన్ని సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాము. మరి అయితే గత 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ఊరు వచ్చి మాకు వంతు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్. అది కూడా తొందరగా మీరు తగిన విధంగా తొందరగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఈ యొక్క పోట్లన్నీ మాకు తగ్గుతాయని మేము కోరుచున్నాము. ఏ గ్రామాలు ఉన్నాయి లోపల, ఏ గ్రామాల ప్రజలు ఉన్నారు? మొత్తం బూరుగులంక, అరిగిలవారిపేట, గంటిపేదపూడిలంక, ఊడిముల్లంక గ్రామస్తులు ఉన్నారండి. ఇంచుమించు 500 కుటుంబాల వారు ఈ యొక్క 4 నెలలు కూడా ఈ విధంగానే కష్టపడవలసి వస్తుంది. వర్షం రావనమండి ఏమి రావనమని కూడా ఇక్కడ అనేక విధాలుగా మేము పాటలు పాడవలసి వస్తుంది. దయచేసి గవర్నమెంట్ వారు తగిన సహాయం చేయాలని కూడా మేము ఇంకా కోరుచున్నాము. పిల్లల పరిస్థితి, స్కూల్ పిల్లలు కూడా ఇదే పడవ దాటి వెళ్ళాలా? చిన్నపిల్లలు, స్కూల్ పిల్ల ఉనండి, ఎలిమెంటరీస్ పిల్ల ఉనండి, ఎవరైనా కూడా ప్రొద్దున్న అక్కడ స్కూల్ 10 గంటలకు స్టార్ట్ అయినట్లయితే ఇక్కడ ఇంచుమించు మేము 6 గంటలకి ఈ యొక్క పాయ దగ్గరికి వచ్చి
మేము ప్రతిరోజు కూడా ఇలాగే ప్రయాణం చేయవలసి వస్తుంది సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మళ్ళీ ఆ పిల్లలు కూడా మేము తల్లిదండ్రులు వచ్చి పడవ ఎక్కించి తీసుకెళ్ళి స్కూల్ దగ్గర అప్పచెప్పి వచ్చేదాకా కూడా మాకు ఈ యొక్క టెన్షన్ సార్. ఇప్పుడు మా పిల్లల కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు పిల్లలు గన్నవరం, రావులపాలెం, కొత్తపేట ఈ సైడ్ కూడా చదువుకుని ఇప్పుడు వస్తారని మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈ ఆర్టీవీ ద్వారా మేము తెలియజేస్తుంది ఏమనగా త్వరితగతిన యొక్క వంతుని కన్స్ట్రక్షన్ చేయవలసిందిగా కోరుచు ఈ ఆర్టీఓ ద్వారా గవర్నమెంట్ వారికి మేము విన్నవించుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళారు, ఏంటి, మీ ఏ విధంగా ఇబ్బందులు పడతారు చెప్పండి అమ్మా. మార్నింగ్ అయితే పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళామండి. ఇక్కడ 7 గంటలు బయలుదేరినప్పుడు కాడికి వెళ్ళినప్పుడు 10 అయిందండి. పిల్లల్ని స్కూల్లో అప్పచెప్పి గన్నవరం స్కూల్లో అప్పచెప్పి ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని తీసుకుని వస్తున్నామండి. చాలా ఇబ్బంది పడుతున్నామండి. వాటర్కి వెళ్ళాలన్నా యువతలకే రావాలి, ఏ సరుకులు తెచ్చుకోవాలన్నా యువతలకే రావాలండి. మేము ఈ పడవ దాటడం, జారాడిపోవడం ఇవి చాలా జరుగుతున్నాయండి. పిల్లల్ని పంపాలంటే పడవ దాటి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏమో నీటిలో ఎక్కడ పడిపోతారని కంగారు ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బ్రిడ్జి శాంక్షన్ చేశారు మాకు, అది త్వరగా అవ్వేటట్టు చూడాలని కోరుకుంటున్నామండి. చీకటి పడితే ఏంటి పరిస్థితి? మీకు అందరూ కూడా చీకటి పడితే పడవలు ఉంటాయి ఇక్కడ? చీకటి పడితే మా కోసము పడవలు వస్తారు కానండి, మరి వాళ్ళకి ఇబ్బంది అండి. ఆ నీటిలో రావాలంటే మేము ఇటు సైడ్ ఆగిపోవాలండి. అటు నుంచి ఇటు రావాలన్నా ఇబ్బంది అండి, అటు సైడ్ ఆగిపోతారండి. చాలా ఇబ్బందిగా ఉందండి. పడవల్లో ప్రయాణం చేయాలంటే కంగారుగా ఉందండి. ఇంకా ఇప్పుడు పర్లేకపోయినా ఇంకా వరద ఎక్కువ వస్తే ఇబ్బంది అండి. మాకు తినడానికి కూడా తిండి ఉండదండి. చూస్తున్నా ఇది పరిస్థితి. వీళ్ళంతా కూడా ఈ విధంగా అవతలకు వెళ్ళాలంటే ఈ యొక్క బోటును పడవను ఆశ్రయించి అటుగా వెళ్ళాలి. ఈ మొత్తం 4 గ్రామాల ప్రజలు కూడా ఇదే పరిస్థితిని అయితే ఎదుర్కొంటారు. 4 నెలల పాటు ఇదే పరిస్థితి. ఇప్పుడు కోనసీమ జిల్లాను వరదను తాకుతుండడంతో క్రమంగా గోదావరి వరద పెరుగుతుండడంతో ప్రస్తుతం అయితే ఈ యొక్క ఏదైతే గంటిపెదపూడి వద్ద తాత్కాలికంగా వేసినటువంటి గట్టు తెగిపోవడంతో ఇప్పుడు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అటు వెళ్ళాలి, చిన్నపిల్లల నుంచి అలాగే పెద్దవారి వరకు, అలాగే తమకు ఏ నిత్యావసర వస్తువులు కావాలన్నా, సరుకులు కావాలన్నా ఇటుగా గోదావరి ఈ గట్టు దాటి అటుగా వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఏ విధంగా ఇలా బోటు దాటుతున్నారో మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గతంలో వేసినటువంటి గట్టు ఇక్కడే మాత్రమే తెగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం ఇది చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మనం అటుగా ఆటో నుంచి పిల్లల గట్ట ఉన్న పరిస్థితి. అక్కడ నుంచి అయితే కిందకి అటుగా అవతల ఒడ్డుకైతే తాత్కాలికంగా 6 నెలల పాటు గొట్టు వేసుకుంటారు. గోదావరి తగ్గిన తర్వాత వీళ్ళంతా కూడా గొట్టు వేసుకుంటారు. కానీ ఈ గొట్టు తెగిపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళంతా కూడా పడవలను ఆశ్రయించి ఈ విధంగానే ఇటు నుంచి అటు గోదావరి ఇప్పుడైతే కొంచెం క్రమం పెరిగితే మరింత ఉగ్రరూపాన్ని దాల్చుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం ఈ గోదావరి ఉగ్రరూపం దాల్చి ఏ విధంగా మొత్తం కోనసీమ జిల్లా వాసులను అయితే మరి కొన్ని రోజుల్లో మొత్తం ముంచెత్తే పరిస్థితి అయితే ప్రధానంగా మొత్తం ఈ కోనసీమ జిల్లాలో ఎదురవుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, ఆర్టీవీ, ఈ యొక్క గంటిపెదపూడి నుంచి. గత 3 రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలకైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అలాగే ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా నుంచి అలాగే కోనసీమ జిల్లా వరకు కూడా ఇప్పుడిప్పుడే వరద తాకిడైతే ప్రధానంగా తాకుతుందని మనం ముఖ్యంగా చెప్పవచ్చు. మరో పక్కన చూసుకుంటే ధవళేశ్వరం అలాగే పోలవరం ప్రాజెక్టు వద్ద అయితే వరద ఉధృతి అయితే కొనసాగుతుంది. మరో పక్కన గండిపోసమ్మ ఆలయం ఇప్పటికీ గోదావరిలోనే మునిగిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ యొక్క మొత్తం ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 147 నుంచి గేట్లు కూడా పూర్తిగా వదిలి సముద్రంలోకి అయితే నీటిని అయితే విడుదల చేస్తారు. ఈ నేపథ్యంలో కోనసీమ లంక గ్రామాలకు ఇప్పుడిప్పుడే వరద తాకిడైతే మొదలైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కోనసీమకి వరద తాకిందని ప్రధాన హెచ్చరిక సంకేతం అయితే చూసుకుంటే ఏదైతే పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గంటిపెదపూడి